స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరవచ్చినటువంటి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. ఈ యొక్క సమయం ముందు మనము ఒక చిన్న పాఠాన్ని ఆలోచన చేయడానికి ప్రయాసపడదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. సరిపోతుంది. ఆ యొక్క వచనాన్ని అనుసరించి మనం చిన్న పాఠాన్ని నిలిచి ఉండుట. నిలిచి ఉండుట అనే ఒక పాఠాన్ని మనం ఈ యొక్క దినమందు చదువుదాం. నిలిచి ఉండుట. నిలిచి ఉండుట అంటే ఏమిటి? దీన్ని మనకు అర్థం చేసుకున్నట్లయితే దేని మీద నిలిచి ఉండాలో మనము ఆలోచించేస్తాం. నిలిచి ఉండుట. నిలిచి ఉండుట అంటే ఏమిటి? నిలిచి ఉండుట అంటే ఏమిటి? నిలిచి ఉండుట అంటే స్థిరంగా ఉండటము, నిలిచి ఉండుట అంటే స్థిరంగా ఉండుట, స్థిరంగా ఉండటం. తర్వాత మారకుండా ఉండటం. మారకుండా ఉండటం. తర్వాత తడబడకుండా ఉండుట, ఉండటం. నిలిచి ఉండటము అంటే స్థిరంగా ఉండటము, మారకుండా ఉండటము లేదా తడబడకుండా ఉండటం. నిలిచి ఉండుట దానికి అర్థం. రెండవది వేటి యందు నిలిచి ఉండాలి. వేటి యందు నిలిచి ఉండాలి. వేటి యందు నిలిచి ఉండాలి. వేటి యందు నిలిచి ఉండాలి అని మనం ఇప్పుడు ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిది వేటి యందు నిలిచి ఉండాలో మన గ్రంథం తెలియజేసినటువంటి విషయాలు మనం ఇప్పుడు చదువుదాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అందరూ కూడా గ్రంథం తీసి చూడండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు ఈ విషయాన్ని మనసు పెట్టుకోవాలి. ప్రేమయందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి. మొట్టమొదటిది దేవుని యందు నిలిచి ఉండాలంట. దేవుని యందు నిలిచి ఉండాలి. రెండవది అదే వచనంలో మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదే వచనంలో దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. ప్రేమ యందు దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. దేవుని ప్రేమ యందు నిలిచున్నవాడు దేవుని యందు నిలిచున్నవాడు. అదే వచనాల్లో రెండు విషయాలు తెలియజేస్తున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అని అన్నాడు. దేవుని ప్రేమయందు
నిలిచుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. మనము వేటి యందు నిలిచి ఉండాలి అంటే దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. లేదా 9-10 వచనాలు చదువుతాను. 9-10 వచనాలు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగనే ప్రేమించితిని. చదవండి. నా ప్రేమ యందు నిలిచియుండుడి. అది నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారం, అది ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల అది నా ప్రేమ యందు నిలిచి ఉందరు అని అన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని దేవుని ప్రేమ యందు నేను నిలిచి ఉన్నాను, మీరు కూడా దేవుని ప్రేమ యందు నిలిచి ఉండండి అనేసి అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి వేటి యందు నిలిచి ఉండాలి. వేటి యందు ఒకటి మర్చిపోకూడదు. నిలిచి ఉండటం అని అంటే స్థిరంగా ఉండటము, మారకుండా ఉండటము, తడబడకుండా ఉండటం. దేని యందు నిలిచి ఉండాలి, దేని యందు స్థిరంగా ఉండాలి. మన యొక్క బ్రతుకు దేని యందు స్థిరంగా ఉండాలి అంటే దేవుని యందు స్థిరంగా ఉండాలి, దేవుని ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. దేవుని యందు స్థిరత్వం అనేది ఉండాలి, ఎప్పుడు మారకూడదు. దేవుని పట్ల విశ్వాసంను మనం కలిగినటువంటి విశ్వాసం అందు ఎప్పుడు మార్పు అన్నది ఉండకూడదు. దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. తర్వాత ఇందాక చదువుకున్నాము, ఆ యొక్క వచనం చదువుదాం. దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. అలాగే యోహాను సువార్త 15:4 మీరు గమనించండి. అక్కడ తెలియజేస్తుంది ఎవరు అంటే నా యందు అనేసి అంటున్నాడు. ఆ నా యందు నుంచి తెలియజేస్తున్న వ్యక్తి ఎవరు అంటే ప్రభు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తెలియజేస్తున్నటువంటి మాటలు అవి. నా యందు నిలిచి ఉండు అనేసి అన్నాడు. ప్రభు యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉండును. ప్రభు యందు నిలిచి ఉండాలంటే ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు, నా యందు నిలిచి ఉండండి. మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. మీరు నా యందు స్థిరంగా ఉండండి. మీరు నా యందు స్థిరంగా ఉంటే నేను మీ యందు స్థిరంగా ఉంటాను అనేసి అంటున్నాడు. కాబట్టి దేవుని యందు నిలిచి ఉండాలి, స్థిరంగా ఉండాలి, దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి, ప్రభు యందు నిలిచి ఉండాలి. ప్రభు యందు నిలిచి ఉండాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27-28 వచనాలు. 27-28 వచనాలు. మొదటి యోహాను పత్రిక. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఆయనలో మీరు నిలుచుచున్నారు అనేసి అన్నాడు. ఆయనలో అంటే ప్రభువులో మీరు నిలుచుచున్నారు. అక్కడ పుట్టినోట్ వేసాడు, రెండంక వేసి కింద నిలిచి ఉండు అనేసి అన్నాడు. ఎవరైందు నిలిచి ఉండాలి అంటే ప్రభు యందు నిలిచి ఉండాలి, ప్రభు యందు స్థిరంగా ఉండాలి, ప్రభు యందు తడబడకుండా ఉండాలి. 28వ వచనంలో, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన యందు అంటే ప్రభు యందు నిలిచి ఉండండి. ప్రభు యందు మీరు నిలిచి ఉంటే ఆయన యొక్క రాకడలో సిగ్గుపడకుండా ఆయన ఎదుట నిల్చోగలం. సిగ్గుపడకుండా ఆయన ఎదుట నిలబడాలి అంటే ఆయన యందు నిలిచి ఉండాలి, ప్రభు యందు నిలిచి ఉండాలి, ప్రభు యందు నిలిచి ఉండాలి. ప్రభు యందు నిలిచి ఉండకుండా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటం అంటే అది జరగనటువంటి పని.
ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెడుతున్నటువంటి ప్రతి వాడు కూడా ఆయన యందు నిలిచుండి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఆయన యందు నిలిచుండకుండగా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసినా గానీ ప్రత్యక్ష తర్వాత ఏమవుతుందో ఆ యొక్క విషయాలను మనకు గ్రంథం తేటగా వివరిస్తూ ఉంటది. మత్తయి సువార్త 7:24 ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తం ప్రకారమే చేయువాడే ప్రవేశించును అనేసి అంటాడు. అంటే ప్రభువాని పిలిచినంత మాత్రాన ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడవలసినటువంటి పనేమీ లేదు. ఆయన నిల్చుంటేనే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. మనం ఇప్పటి వరకు 3 విషయాలు ఆలోచన చేసాము. వేటి యందు నిలిచి ఉండాలి అని, దేవుని యందు, దేవుని ప్రేమ యందు, ప్రభు యందు. ఇంకా వేటి యందు నిలిచి ఉండాలని గ్రంథం తెలియజేస్తుందో ఇంకో కొన్ని సంగతులు చదువుదాం. యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలు అనేసి అన్నాడు. అంటే వాక్యం నందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరొకసారి చదువుదాం. నా యందు మీరును అది మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అనేసి అన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అనేసి అన్నాడు. నీ యందు నా యొక్క మాటలు నిలిచి ఉంటే మీరు ఏది అడుగుతారో అది మీకు దొరుకుద్ది అనేసి అన్నాడు. దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉండాలి. యోహాను సువార్త 8:31. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు గమనించాలి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా అనిస్తుంది. వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉంటే మనం ఏది అడిగినా అది మనకు దొరుకుద్ది. వాక్యమందు నిలిచి ఉంటే వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. తర్వాత ప్రభువుకు శిష్యుడయ్యే అవకాశం అన్నది ఉంటది. మీరు నిజముగా నాకు శిష్యులై ఉంటారు అనేసి అన్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, వాక్యం నిలిచి ఉంటే శిష్యుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాక్యమందు నిలిచకుండగా శిష్యుడు అవడానికి అవకాశం లేదు. మత్తయి సువార్త 28:18 మీరు సర్వలోకానికి వెళ్ళి నాకు శిష్యులుగా చేయండి అనే మాటలు మనం చదువుతాం. మత్తయి సువార్త 28:18 శిష్యుడు చేయాలి అంటే అతను వాక్యం మీద నిలిచి ఉంటేనే శిష్యుడు అవుతాడు. కాబట్టి